కండిషనల్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Conditional probability means some condition is there to get probability. I will explain clearly. A box contains, for example, ఒక బాక్స్లో 5 white balls ఉన్నాయి, 5 white balls and 10 black balls are there. ఇప్పుడు దీనికి వితౌట్ ఎనీ కండిషన్ ప్రాబబిలిటీ టు గెట్ వైట్ బాల్ అనుకుందాం. ప్రాబబిలిటీ టు గెట్ వైట్, ఇది వితౌట్ ఎనీ కండిషన్. ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, ఇది ఫార్ములా. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని టు గెట్ వైట్స్ ఎన్ని ఉన్నాయి, ఫేవర్స్ ఓన్లీ 5 ఆర్ దేర్. 5 బై అవుట్ ఆఫ్ 10 + 5 15. ఇది వితౌట్ ఎనీ కండిషన్. కండిషన్తో ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ టు గెట్ వైట్ ఇఫ్ ఆల్రెడీ బ్లాక్ బాల్ ఈజ్ డ్రాన్. ఒక బ్లాక్ బాల్ తీసేశారు, దట్ ఈస్ ద కండిషన్. అప్పుడు ఏమవుతుంది, ఒక బ్లాక్ బాల్ తీసేస్తే ఇక్కడ ఏముంటాయి, 5 వైట్ ఉంటాయి అండ్ 9 బ్లాక్ బాల్స్ ఉంటాయి. 9 బ్లాక్ బాల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్టర్ కండిషన్. సో అప్పుడు ఏమవుతుంది, ప్రాబబిలిటీ టు గెట్ వైట్ బాల్ ఈక్వల్ 5 బై 5 ఫేవర్స్ బై అవుట్ ఆఫ్ 5 + 9 14 ఇలాగా. సో దిస్ ఈస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, probability to get A if already B is happened, that is the conditional probability. ఎలాగంటే ఇక్కడ చూడండి, ఇది A అనే ఈవెంట్ ఉంది, A అనే ఈవెంట్, ఇది B అనే ఈవెంట్ ఉంది. ఇది కామన్ ప్రాబబిలిటీ A ఇంటర్సెక్షన్ B అనుకుంటే ఇప్పుడు ప్రాబబిలిటీ టు గెట్ ఏ కావాలంటే ఇది ఇక్కడ దిస్ ఈజ్ ఏ కావాలంటే that is the conditional probability. Probability to get A equal P of A intersection B లో నుంచి ఆల్రెడీ హ్యాపెన్ ప్రాబబిలిటీ బీని డివైడ్ చేస్తే వచ్చేదే దట్ ఈజ్ A. ప్రాబబిలిటీ టు గెట్ A ఇఫ్ కామన్ ప్రాబబిలిటీ డివైడెడ్ బై B వేస్తే మనకు వచ్చేది A, ప్రాబబిలిటీ ఆఫ్ A. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడేమవుతుంది, P of this is probability to get A by B. Probability to get A if already B is happened, that is the condition. So that is equal common probability divided by P of A intersection B divided by A intersection B divided by P of B. So ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, P of A intersection B is equal P of A intersection B is equal P of A by B multiplied with P of B. This is the conditional probability. I'll explain clearly. ఇక్కడ చూడండి, ఇది A అనే ఈవెంట్, ఇది B అనే ఈవెంట్ అయితే సెకండ్ ఫామ్. ఇది B అనే ఈవెంట్ అయితే ఇక్కడ కామన్ ప్రాబబిలిటీ ఉన్నట్లయితే ఇప్పుడు నేను Bని ఇందాక A చూసాం, ఇప్పుడు ప్రాబబిలిటీ టు గెట్ A అయితే probability to get B if already A is happened. A already డ్రా చేసాం అనుకుందాం. అయితే ఈ కామన్ ప్రాబబిలిటీ డివైడెడ్ బై A వేస్తే వచ్చేదే B. కామన్ ప్రాబబిలిటీ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ A ఆల్రెడీ హ్యాపెండ్ కాబట్టి దాంతో డివైడ్ చేయాలి. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, P of A intersection B is equal P of B by A multiplied with P of A. This is the second case. This is called as conditional probability. One example explain చేస్తాను. Frequently asked questions. ఇక్కడ చూడండి, ఒక క్లాస్లో 5 గర్ల్స్ ఉన్నారు, 5 గర్ల్స్, అలాగే 10 బాయ్స్ ఉన్నారు. సో ఇప్పుడు ద కండిషన్ ఈస్ ఇఫ్ యూ సెలెక్ట్ ర్యాండమ్లీ 3 స్టూడెంట్స్
3 స్టూడెంట్స్ని కనుక సెలెక్ట్ చేస్తే 3 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్, 3 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ randomly, then what is the probability to get first one boy, first boy రావాలి, second one girl రావాలి, third one again boy రావాలి. So this is the probability. 3 students are selected, then what is the probability, what is the probability to get, what is the probability to get first one boy, second one girl, third one boy, using this is a conditional probability. ఇప్పుడు చూడండి, probability to get a boy, probability to get a boy b1 అనుకుంటా నేను. సో favorable outcomes by total number of outcomes, this is the first case, p of b1 first case. ఎంతమంది బాయ్స్ ఉన్నారు, 10 favorable by out of 10 plus 5 15. ఇది ఫస్ట్ కేస్ అయిపోయింది. నెక్స్ట్ probability to get a girl, probability to get a girl 1 if already boy 1 left అయిపోయారు, దట్ ఈస్ ద కండిషన్. సెకండ్ గర్ల్ రావాలంటే ఆల్రెడీ 1 బాయ్ లెఫ్ట్, 1 బాయ్ లెఫ్ట్ అంటే ఇక్కడ కండిషన్లో ఏమవుతుంది, 5 గర్ల్స్ ఉంటాయి. సెకండ్ కేస్ 2లో 5 గర్ల్స్ ఉంటారు, ఒక బాయ్ వెళ్ళిపోయారు కాబట్టి 9 బాయ్సే ఉంటారు ఇక్కడ, 9 బాయ్స్. సో this is the condition 2. Condition 2కి వచ్చేవరకు this is the result, case 2. This is case 1, case 1. సో ఇప్పుడు చూద్దాం సెకండ్. ఇక్కడ చూద్దాం సెకండ్. సో ఇక్కడ ప్రాబబిలిటీ టు గెట్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, సెకండ్ కేసులో 5 గర్ల్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 5 + 9 that is 14. this is the second case. థర్డ్ కేస్కి వచ్చే వరకు ఏమడుగుతున్నారు, బాయ్, అగైన్ బాయ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది, బాయ్ 1 లెఫ్ట్, బాయ్ 2 అవుతారు ఇప్పుడు వస్తే, బాయ్ 2 బై ఇఫ్ ఆల్రెడీ బాయ్ 1 లెఫ్ట్ అండ్ గర్ల్ 1 లెఫ్ట్, గర్ల్ 1 ఆల్రెడీ తీసేశారు, లెఫ్ట్ అయ్యారు. సో దిస్ ఈస్ ద కండిషన్. సో ఇప్పుడు కేస్ 2 అయిపోయిన తర్వాత రిజల్టెంట్ ఎంతమంది ఉన్నారు, సెకండ్ 1 గర్ల్ వెళ్ళిపోయారు అంటే 4 గర్ల్సే ఉన్నారు, అండ్ ఫస్ట్ బాయ్ వెళ్ళిపోయాడు కాబట్టి 9 బాయ్స్ ఉన్నారు, 9 బాయ్స్. సో దిస్ ఈజ్ ద కేస్ 3, దిస్ ఈజ్ ద కేస్ 3. ఇప్పుడు థర్డ్ కేసులో ఏమవుతుంది చూడండి, ప్రాబబిలిటీ టు గెట్ బాయ్ 2, బాయ్ ఎంతమంది ఉన్నారు, థర్డ్ కేసులో 9 బాయ్సే ఉన్నారు, అవుట్ ఆఫ్ 9 + 4 13. సో దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబబిలిటీ, ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ కేసులో నో చేంజెస్, 5 గర్ల్స్, ఫస్ట్ బాయ్ రావడానికి 10 బాయ్స్ బై అవుట్ ఆఫ్ 10 + 5 15. సెకండ్ కేసుకి వచ్చే వరకు గర్ల్ రావడానికి 9 బాయ్సే ఉంటారు, గర్ల్ 5 గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఒకరు లెఫ్ట్ అయిపోయారు కాబట్టి ఆల్రెడీ 9 బాయ్సే ఉంటారు, 5 + 9 14. థర్డ్ కేసులో ఒక బాయ్ గర్ల్ లెఫ్ట్ అయిపోయారు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ కేసులో. సో రిమైనింగ్ 4 బాయ్స్, 4 గర్ల్స్ అండ్ 9 బాయ్స్. సో బాయ్ రావడానికి ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, 9/13. ఇలాగా క్యాల్కులేట్ చేస్తాం యూజింగ్ కండిషనల్ ప్రాబబిలిటీ. థ్యాంక్ యూ.